itu manja lah pun. Untuk semua di satu. Kita mau pesa, orang bayar. అంటే నాకుండే ఎక్స్పీరియన్స్ నాకుండే నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు 150 మంది ఉంటే కనీసం ఒక 5% అన్నా ఆబ్సెంట్ ఉంటుంది. కానీ ఇక్కడేమో మొత్తం 100% అటెండెన్స్ కనపడతాం. మెయిన్ రోడ్ పెళ్ళిళ్ళు పోయో లేకపోతే ఇంకోటి సిఎల్ కానీ ఏం లేవు, మొత్తం అన్ని అటెండెన్స్ ఆబ్సెంట్లు ఎవరివే కానీ లేవు అసలు. పల్లెకు పోయినా కానీ 100 మంది స్టూడెంట్ ఉంటే 3-4 ఆబ్సెంట్ ఉంటారు. కడుపు నొప్పిచ్చో లేకపోతే ఊరి పోయో పెన్నునో పేరెంట్ మనో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇదేమి ఎక్కడా కానీ ఆబ్సెంట్ అనేది కనపడలేదు ఎవరిదే కానీ. లక్ష్మణ్ కుమార్ కంటిన్యూస్ ఆబ్సెంట్. लक्ष्मण 27 లో 347 లో 3 ఆప్షన్స్ आपका 70 ఏం ఫోకస్ చేస్తారు? ఫోకస్ చేస్తే ఎంసీ గారు ఎందుకు చర్యలు తీసుకుంటారు మీద? ఏదో చిన్నపిల్లలు పెన్ను పెన్సిల్ లేదు ఎరేజర్ లేదని అయితే కాజే చెప్తారు. చేయాల్సింది నీ మాట వినకపోతే నెక్స్ట్ పై ఆఫీస్ ఉంటాడు కదా. కల్లాడి సాధన దీనికంటే ఎంత ప్రాబ్లం ఉంది. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎవరంతా వాళ్ళు ఇదైపోయారు. ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు ఐడియా ఉంటుందా నీకు? రామ్నగర్లో ఎంతమంది పనిచేస్తారు? శ్రీనాథ్ కాలనీలో ఎన్ని సచివాలయాలు వస్తాయి? 3 సచివాలయాలు. శానిటరీ సెక్రటరీ వస్తున్నారు. సచివాలయాలు 6 గంటలకి ఎంహెచ్ఓ గారికి చేస్తాను, ఎంసీ గారికి చేస్తాను. నాకు ఎవరు ఏ రోజు ఎంతమంది ఏ సర్కిల్లో వచ్చినారు అనేది కావాలా, ఎవరు ఏం పని చేస్తారు అనేది కానీ కావాలా. నీ ప్లేస్లో కానీ అంతే. ఇది ఫస్ట్ వార్నింగ్. ఇది నెక్స్ట్ ఇదే జరిగితే సస్పెన్షన్. ఇంకా సమస్య లేదు. మీరు కొంతమంది సహకరిస్తున్నారు, పని చేయకపోతే సహకరిస్తున్నారు. పని చేయకపోతే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇబ్బందులు ఉన్నాయా ఇంకేమన్నా? అలాగే మీ ఇబ్బందులు ఏమున్నా కానీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మీరు డివిజన్లో కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. శానిటేషన్ బాగా ఇబ్బంది ఉందని చెప్పేసి వస్తాను.